చాలా మంది తిట్టారు. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నావు, ఆవిడకేమొచ్చని ఆమె డైరెక్షన్లో నటిస్తున్నావు అన్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, తన వల్లే హీరో అయ్యాడని. తన రుణం ఎలాగైనా తీర్చుకోవాలనే కాదు, తను చెప్పిన కథ నచ్చింది. తన డైరెక్షన్ మీద నానికి 100% నమ్మకం ఉంది. షూటింగ్ సమయంలో ఎన్ని టైటిల్స్ అనుకున్నా చివరికి అలా మొదలైందిగా 2011 జనవరి 21న విడుదల చేసి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నానిని ఎక్కడికో తీసుకెళ్లింది. 23 కోట్లు వసూలు చేసి నాని మార్కెట్ని ఒక్కసారిగా స్టార్ మార్కెట్కి తీసుకెళ్లింది. పరిశ్రమని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత జి అశోక్ దర్శకత్వంలో వచ్చిన పిల్ల జమీందార్తో నాని నటుడిగా అందలమెక్కాడనే చెప్పాలి. చాలా సహజంగా మన పక్కింటి కుర్రాడులా నటిస్తున్నాడనే పేరొచ్చింది. ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి ఏగా సినిమాలో నాని క్యారెక్టర్లో ఒదిగిపోయి మరీ చేశాడు. చేసింది తక్కువ నిడివే అయినా ఇంపాక్ట్ చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లిపోయింది మనసులో నటించి ఇదే సినిమా తమిళ్ రీమేక్ లో ట్రైన్ ప్రయాణికుడిగా అతిథి పాత్రలో నటించాడు. తను నిర్మాణ